ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీతోటి మేము రైతులంతా నమ్ముకొని ఇతర పార్టీల మాటలు నమ్మలేక మేము డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ హామీలు ఉరుము నుంచి జాతీయ పార్టీ అని చెప్పి నమ్ముకొని ఈ 6 హామీలు గట్టిగా ఇచ్చారు కదా. మన అంతా రైతులకు సంబంధించింది, మహిళలకు సంబంధించింది, అంతా మన కుటుంబానికి సంబంధించింది. ఇది జాతీయ పార్టీ అనుకొని నమ్ముకొని మేము గబా మేము అనుకున్న కాడికి ఓటు వేయడం జరిగింది. మంచిగా గెలిపించినాం, మాట తప్పలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మాట తప్పుతుంది, రేవంత్ రెడ్డి తప్పుతాడు మాట. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు రైతు బంధు రాలేదు, ఎవరికి రాలే రైతు బంధు, ఇప్పటిదానికి రూపాయి రాలే. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ సరే ముండెత్తుండి ఏం చేసిండో, ఏ పంటకు ఆ పంట 4 వేలు ఇచ్చిండో 5 వేలు ఇచ్చిండో, మాకు పెట్టుబడికి కానీ మేము సీడ్ తెచ్చుకోవడానికి కానీ ఇంతనాలు తెచ్చుకోవడానికి ఎరువులు తెచ్చుకోవడానికి మంచిగా భద్రంగా పనికి వచ్చినాయి. మా ఇంట్లో రూపాయలు లేకున్నా కానీ మాకు ఆ పెట్టుబడికి అందించిన మహానుభావుడు అతని కాదని చెప్పి రేవంత్ రెడ్డి నమ్ముకొని మేము ఓటేయటం జరిగింది. రైతు బంధు రాలేదు, రుణమాఫీ 2 లక్షలు అయితే తండ పేరు మీద ఒక 4గురికో 5గురికి వచ్చినాయి. లిస్టు దీవని చెప్పినా చెప్తాం మేము. మా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది, దీని మీద ఫ్రీ బస్ అన్నారు. పొద్దున్న లేస్తే మేము గడి బీక్కోవాలనే, తోట ఏరుకోవాలనే, మేము బస్సుల మీద తిరిగితే మాకేమైనా ఉన్నదా? ఇప్పుడు బండి లేని మనుషులు ఎవరున్నారు ఈ రోజుల్లో? అందరికీ సైకిల్ మోటార్లు ఉన్నాయి కదా. వాళ్ళ ఆడవాళ్ళకి బస్సులు పంపించాలనే, మేము బండి వేసుకొని పోవాలనే. పండుగలకు పప్పులకు పోయినా, అయినా పండుగలకు పప్పులకు పోయినా కానీ మేము ఏదో ఒక రోజు పోతాం. కానీ ఎంప్లాయీస్లకే లాభం అవుతుందిగా, జాబ్ చేసే వాళ్ళకే లాభం అవుతుంది, కానీ వేరే పల్లెటూరు వాళ్ళకి అయితే ఏం లాభం కావట్లేదుగా. అదే అయిపోయింది. మరి అట్లా చూసుకుంటూ పోతే మహిళలకు 2500 నెల ఇస్తామన్నారు. మేము గెలవగానే ఫస్ట్ సంతకం పెడతాం అమ్మా అని అంటే, నెలకు 2500 అంటే నూనెకో నిప్పుకో దేనికో పనికొస్తాయని చెప్పి ఆడోళ్ళు కూడా మేము చెప్తాంటే మేము చెప్పకముందే పోయి ఉరికి ఓటు వేసిన రోజులు పోయినాయి. సంవత్సరం గడిచింది. ఇప్పుడు ఏం హామీలు అయినాయి మాకు? ఆ గ్యాస్ కొంతమందికి అయినాయి, కొంతమందికి కావట్లేదు. 900 1000 ఎంతకు వస్తుంది? అది 500కి వస్తుందా? 500కు మాఫీ అయిన వాళ్ళకే 500, కొంతమందికి వస్తుంది 500కు, మిగతా అందరికీ యథావిధిగానే వస్తుంది. ఇక ఫ్రీ బిల్లు అంటే మాత్రం ఒక అర్ధవంతు వస్తుంది, అంటే రూపాయికి అర్ధ భాగం వస్తుంది ఫ్రీ బిల్ అని. గతంలో రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచినాక 15,000 ఇస్తారు. 15,000 అని నేను చెప్తానండి. 15,000 అన్నాకనే మేము కూడా మారింది. ఈ ఆడోళ్ళ మాట ఆడోళ్ళు నమ్ముకున్నారు, మొగోళ్ళ మాట మొగోళ్ళు నమ్ముకున్నట్టుగా. 15,000 అంటే పెంచిండు కదా కేసీఆర్, పెంచిండు, మనకు పెట్టుబడికి అక్కడ కొత్తదంటే